పాస్బుక్ 40 లక్షల లంచం. ఏసీబీ వలలో షామీర్పేట తహసీల్దార్ పట్టదార్ పాస్బుక్ 30 లక్షల డిమాండ్. 2 విడతల్లో 30 లక్షలు ఇచ్చిన రైతు అదనంగా మరో 10 లక్షలు డిమాండ్. డ్రైవర్ ద్వారా తీసుకుంటుండగా పట్టివేత. నల్గొండ కలెక్టరేట్కు బదిలైనట్టు సిబ్బందికి చెప్పిన గంటలోపే అరెస్టు. షామీర్పేటలో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు. ఒక స్థాయి, ఒక ఎంఆర్ఓ స్థాయి అంటే ఒక రైతు దగ్గర మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి వ్యాపారస్తునిగా డిమాండ్ చేసి ఈ రోజులలో ఒక పాస్బుక్ గురించి 30 లక్షలు డిమాండ్ చేసి అదనంగా మరో 10 లక్షలు ఇంకా డిమాండ్ చేస్తున్నారు అంటే కొంచెం మన సిగ్గు శరం ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటా ఎవరు అసలు మీరు? ఇదొక వ్యాపారమా, ఉద్యోగమా? ఎంఆర్ఓ అన్నప్పుడు నీ విలువను కాపాడుకోవాలి. రైతుల దగ్గర ఈ విధంగా దోసుకొని మీరు సంపాదించి ఎవరికి పెడతారు ఇవి? అసలు రాష్ట్రంలో నిజంగా ఈ దౌర్జన్యం మామూలుగా లేదు. ఈ అవినీతిని అంతమంది ఇస్తాడు ఎప్పుడు వస్తాడో కానీ వాడే దేవుడు రియల్గా చెప్పాలనుకుంటే. ఈ విధవలు మారారు ఇంకా రియల్గా చెప్పాలంటే. కాబట్టి 40 లక్షల లంచం అంట ఒక్క పాస్బుక్ గురించి. ఒక్క పాస్బుక్, పట్టదారు పాస్బుక్ 30 లక్షల డిమాండ్. 2 విడతల్లో 30 లక్షలు ఇచ్చిన రైతు అదనంగా మరో 10 లక్షలు డిమాండ్ చేస్తాడు. ఇంకా సిగ్గు శరం లేదు. తన 30 లక్షలని 40 లక్షలు అప్పుడే అధికంగా 10 లక్షలు చేస్తున్నాడు. తిరిగి మళ్ళా నల్గొండ కలెక్టరేట్కు బదిలైనట్టుగా సిబ్బందికి చెప్పిన గంటలోపే అరెస్ట్. టైం బాగలేకపోతే ఇట్లాంటివి వస్తాయి. కాబట్టి ప్రజలకు మంచి చేయడంలో ముందుండండి. ఇట్లాంటి పనులు మంచివి కావు. సంస్కారం నేర్చుకోండి. తెలంగాణలో ఉండి ఇట్లాంటి బద్మాషి పనులు చేసే లోపలికి పోయే బదులు ఏం విలువ ఉంది నీకు? ఫ్యూచర్ అయిపోయి దెబ్బతినే. ఇప్పుడు నిన్ను దూసుకుపోయి ఏరియా పోలీస్ స్టేషన్కు అటాచ్ చేసేస్తారు. అటాచ్ చేసి ఆడికెళ్ళి నేను అరెస్ట్ చూపించి రిమాండ్ చేస్తారు. రిమాండ్ అయిన తర్వాత నీకు ఎక్కడ ప్రమోషన్ వస్తుంది? మళ్ళీ 6 నెలలో సంవత్సరానికి ఉంటావు. లోపల మళ్ళీ డబ్బులు ఖర్చు పెడతావు, మళ్ళీ వస్తావు. ఇదే బుద్ధి తక్కువ పని. మంచి పని చేయడంలో చేత కాదు నీకు.